ఇప్పుడు 2 సినిమాలు రావడం జరిగింది. 'రాజాసాబు', 'మనశంకర్ వరప్రసాద్'. సో 2 సినిమాలు చూసారా? 2 సినిమాలు చూసా. మరి రెండిట్లో ఏది విన్నర్ అనుకోవచ్చు? నిజంగా ఇక్కడ విన్నర్ అని పాయింట్ కన్నా వాళ్ళు చేసిన రిస్క్ కి హ్యాపీ అవ్వాలి. ఈయన కామెడీ చాలా ఇయర్స్ తర్వాత ఈయన కామెడీ జోన్ లోకి వచ్చారు. చిరంజీవి గారు. ఇంకొకటి ఈయన ప్రభాస్ గారు అయితే ఆర్ఆర్ జోన్ లో అది ఒప్పుకున్నారు. ఆ రిస్క్ కి మనం యాడ్సాప్ చెప్పాలి. 2 సినిమాలు నాకు అయితే విన్నర్ అని చెప్పలేం. వాళ్ళు చేసిన రిస్క్ కి థియేటర్ పోయిన వాళ్ళకి టికెట్ రేట్ మోసం లేదు అన్నట్టు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంత విన్నర్ అని మాత్రం ఆ సినిమాలో మీకు ఏం నచ్చింది? ఈ సినిమాలో ఏం నచ్చింది? ఆ సినిమాలో మీకు నచ్చింది? ఈ సినిమాలో మీకు నచ్చలేదు? నచ్చని విషయాలు చెప్పాలని అవి మనకు చాలా పర్సెంట్ ఎందుకు భయపడుతున్నారా? భయపడేది కాదు. ఇప్పుడు చాలా పర్సెంట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తాం, చాలా మినిమం మార్క్స్ ఫస్ట్ క్లాస్ పాస్ అయింటారు. ఇంకా కొన్ని మార్కులకి ఒక 10 మార్కులు ఇప్పుడు 100కి 90 వచ్చాయి. ఇంకా 10 మార్కులకి 10 మార్కులు ఎందుకు నచ్చలేదు అని అంటే బాగోదు. మీకు రాజ్యసభలో ఏం నచ్చింది? రాజ్యసభలో ఆయన ఆర్ఆర్ జోన్ లో కామెడీ టైమింగ్ కానీ, ఇంకా ఆర్ఆర్ జోన్ లో కొంచెం భయపడ్డాం కానీ, మామూలుగా ఇప్పుడు ఎలా అంటే ఆయన మాస్ టైప్ ఫైటింగ్ లో చూసింటాం. ఇంకా భయపడ్డం అది కొత్తగా ఇంకా అనిపించింది. ఆ ఆర్ఆర్ జోన్ కి దేయానికి భయపడ్డాం కానీ అది చాలా సూపర్ గా అనిపించింది. 'మనశంకర్ వరప్రసాద్'లో మీకు ఏం నచ్చింది? మనశంకర్ వరప్రసాద్ లో అంటే ఆయన కామెడీ టైమింగ్ చాలా ఇయర్స్ తర్వాత చూసాం కదా. ఇంకొకటి మల్టీ స్టారర్ చేయడం, మల్టీ స్టారర్ గా చిరంజీవి వెంకటేష్ చేయడం అంటే నిజంగా మనం అస్సలు చూసిండము. వాళ్ళిద్దరు చేసిండరు. ఏదో ఒక చిన్నప్పుడు ఏదో ఒక సాంగ్ లో ఈయన ఏది వెంకటేష్ ఒక సాంగ్ లో ఒక 10 మంది హీరోలు వస్తారు. ఒక సాంగ్ లో అది గుర్తు. ఆ సాంగ్ లో మొత్తం ఒక 10-15 మంది హీరోయిన్లు మొత్తం వస్తారు. అప్పుడు ఇలా మల్టీ స్టారర్ అయితే చూడలేదు చిరంజీవి వీళ్ళిద్దరు. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఏజ్ లో. ఇంకొకటి ఆ డాన్స్ కానీ ఇంకా ఇప్పటికీ ఈ ఏజ్ కి ఆ డాన్స్ ఒక మూవీ సాంగ్ అయితే చాలా అద్దరగొట్టేస్తారు. ఇంకా ఈమె అయితే ఇంకా నయనతార అయితే ఆమె లేడీ సూపర్ స్టార్ అనకూడదు కానీ సూపర్ స్టార్ అనాలి. ఎందుకంటే జెంట్స్ కి సూపర్ స్టార్ అని, లేడీస్ కి లేడీ సూపర్ స్టార్ అని, లేడీ అనేది యాడ్ చేయకూడదు. ఆ విషయంలో ఆమె యాక్టింగ్ అయితే ఇంకా మామూలు బీభత్సం. నిజంగా ఇద్దరికి బాగా మ్యాచ్ చేశారు మూవీ. ఇంకా అనిల్ రావిపూడి డైరెక్షన్ ఇంకా ఆయన వస్తున్నారు, సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు, వెళ్తున్నారు, చెప్పిన టైంకి రిలీజ్ చేస్తున్నారు. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది.